రామంకేమో రెమో తెలీదు, రెమోకేమో అపరిచితుడు తెలీదు. అంటే ఇప్పుడు జగనన్నకి తనలో ఉన్న పాత జగన్ తెలియదు అనమాట. అంటే ఎవరు కూడా చదవలేము. ఇప్పుడు నేను కూడా డైరెక్ట్ గా చదివి వినిపించలేము. ఆ దారుణమైన లాంగ్వేజ్ లో ఉంటాయి అనమాట. పైనుంచి రెడీ చేసి పంపిస్తారు, వీళ్ళు మొత్తం సర్క్యులేట్ చేస్తారు. మరి నువ్వు ఈ క్రైమ్ చేయరా, నువ్వు ఆ క్రైమ్ చేయరా అని గవర్నమెంట్ ఏం చేయించదు కదా, అపరిచితుడు కదా, ఏం చేయలేం. ఆ స్పెషల్ స్టేటస్లు, ప్రెసిడెంట్ మెడల్స్ తాగి చచ్చిపోయేవాళ్ళు కదా, అందరూ పిచ్చోళ్ళు అయిపోయేవాళ్ళు కదా. చూడండి, దెయ్యం వేదాలు వల్లించినట్టుగా మన జగనన్న శుద్ధులు చెప్తున్నాడు. అలా జగనన్న టన్నులు సంపద సృష్టిస్తే దాన్ని దోచేసుకుంటున్నారంటే వీళ్ళు. విద్య వద్దు, మద్యం ముద్దు, నాన్నకి ఫుల్, అమ్మకి నీళ్లు. విద్యా వ్యవస్థను అంటే ఉద్ధరించాడంట. రాజేష్ మహాసేన, సంతబాబు వెల్లపని కరోనా అంటించి చంపేశారు. సోషల్ మీడియా కేసు అది. అసలు బూతులు లేకుండా పోస్టులు పెట్టలేరా? అమ్మల్ని, అక్కల్ని, ఆలిల్ని తిట్టకుండా అసలు పోస్టులు పెట్టలేరా? తప్పు తెలుసుకోకపోతే ఎలా అన్నా జగన్ అన్నప్పుడు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. మన జగన్ అన్న అప్పుడప్పుడు తనలో ఉన్న అపరిచితుడిని బయటికి తీసుకొస్తా ఉంటాడు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద విపరీతంగా కేసులు పెట్టి వాళ్ళందరినీ 100 మందిని అరెస్ట్ చేస్తున్నారు. అకౌంట్లు మొత్తం క్లోజ్ చేసేసి ఆపేసి పారిపోవడం జరిగింది. కొంతమంది అరెస్ట్ అవ్వడం జరిగింది, కొంతమంది బెయిల్ వచ్చి బయటకు వచ్చారు, కొంతమంది ఇంకా జైలుకి వెళ్ళారు. ఆ ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. సో జగన్ అన్న వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు 2 రోజులు పెట్టి మళ్ళీ అపరిచితుడు సినిమా మనకి రిలీజ్ చేసి ఫుల్ షో చేసాడు. కొన్ని సంవత్సరాల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య రిలీజ్ కల్చర్ బాగా వచ్చినాయి కదా, ఖుషి దగ్గర నుంచి చాలా సినిమాలు రిలీజ్ చేశారు. అలా జగన్ అన్న ఒకసారి రిలీజ్ చేయడం కాదు, వారం రోజులకోసారి, 10 రోజులకోసారి ప్రెస్ మీట్ పెట్టి తనలోకి ఎప్పుడైతే అపరిచితుడు వస్తాడో అప్పుడు మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి బలవంతంగా షో చేసి సినిమా మొత్తం చూపించేస్తుంటాడు. అయితే అపరిచితుల్లో తెలుసు కదా, రామంకేమో రెమో తెలీదు, రెమోకేమో అపరిచితుడు తెలీదు. అంటే ఇప్పుడు జగన్ అన్నకి తనలో ఉన్న పాత జగన్ తెలియదు అనమాట. అప్పట్లో తను చేసిన పనులు, ఆ క్యారెక్టర్ లో తను ఏమేం చేశాడు, క్యారెక్టర్ లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాడు, ఇదంతా కూడా ఇప్పుడు కొత్త జగన్ మర్చిపోతుంటాడు. సో అలా ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్య విలువలు లేవు, రాజ్యాంగం నడవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, మనం ఎక్కడున్నాం, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పే హక్కు లేదా అని చెప్పి గొంతు చించుకుంటా అన్న అపరిచితుడిలాగా అన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. అయితే ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు, ఇప్పుడు షర్మిలని, విజయమ్మని కూడా చాలా వల్గర్ లాంగ్వేజ్ లో దూషించినందుకు, చాలా దారుణంగా పోస్టులు పెట్టినందుకు కూడా అరెస్ట్ చేశారు. వర్రా రవీంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళని. అవి చెప్పట్లేదు అన్న, బూతులు తిడతా పోస్టులు పెట్టడం గానీ, చాలా దారుణంగా మాట్లాడడం గానీ. ఎందుకంటే అసలు ఆ పోస్టులు ఈ రోజు డిఐజీ ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ, ఈ అరెస్ట్ చేసిన వాళ్ళ గురించి చెప్తూ, వాళ్ళ పోస్టుల గురించి చెప్తూ, ఇవి మాకు సంస్కారం ఉంది, మేము చదవడం అనేది భావ్యం కాదు, అసలు ఎవరు కూడా చదవలేరు, మీరు చూసుకోండి, కావాలంటే మీరే చదువుకోండి అని చెప్పి మీడియాకి అవి పాస్ చేశారు. అంటే ఎవరు కూడా చదవలేము. ఇప్పుడు నేను కూడా డైరెక్ట్ గా చదివి వినిపించలేము. ఆ దారుణమైన లాంగ్వేజ్ లో ఉంటాయి అనమాట. అలా రెచ్చిపోయి ఏవైతే వాళ్ళు ట్వీట్లు కానీ, పోస్టులు కానీ, వీడియోస్ కానీ పెట్టారో అవి ఎగ్జాంపుల్ చెప్పట్లేదు అన్న. చెప్పకుండా ఒకడంట విజయవాడలో కృష్ణా వరదలు వచ్చినాయి కదా, ఆ వరదలు వచ్చినప్పుడు 100 కోట్లు ఏంటి, అగ్గిపెట్టెలకి, క్యాండిల్స్ కి ఇన్ని కోట్లు, భోజనాలకి, ట్రాన్స్పోర్ట్ కి ఇన్ని 100 కోట్లు అని చెప్పి ఇలా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు మొత్తం టీం అంతా కూడా ఇన్ని 100 కోట్లు కొట్టేశారని పోస్ట్ పెడితే అంట వాడిని అరెస్ట్ చేశారంట. దీంట్లో తప్పేముంది, అందరూ అనుకున్నదే అంటున్నాడు జగన్ అన్న. అందరూ ఎక్కడ అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు. అవి ఆల్రెడీ జనానికి అందిని, మమ్మల్ని చంద్రబాబు నాయుడు చాలా బాగా చూసుకున్నారు అని చెప్పి ఆ జనం చెప్తూనే ఉన్నారు. అప్పటి నుంచి వీళ్ళు ఆ ప్రచారం స్టార్ట్ చేశారు. పైనుంచి రెడీ చేసి పంపిస్తారు, వీళ్ళు మొత్తం సర్క్యులేట్ చేస్తారు. పైగా గవర్నమెంట్ లెక్కలు కూడా విడుదల చేసింది, దేనికి ఎంతెంత ఖర్చు పెట్టారు, ఆ బిల్లులు ఏంటి అన్ని కూడా విడుదల చేసింది. మరి అలాంటప్పుడు అలా ప్రచారాలు చేయకూడదు కదా, అందుకని అరెస్ట్ చేశారు అంటున్నారు. సరే, ఈ ఎగ్జాంపుల్ చెప్పాడు, ఈ ఎగ్జాంపుల్ కూడా తప్పే. కానీ అసలు దారుణమైన ఎగ్జాంపుల్స్ ఏవి చెప్పలేదు కదా. మహిళలపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయండి. ఆ దాడులను ప్రశ్నించారట. ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్ అంట, అంటే అక్రమ అరెస్ట్ అనమాట. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా బాధ్యత ఏంటి, అలాంటివి జరగకుండా నిర్వహించాలి, ఏమన్నా జరిగితే బాధ్యులను కఠినంగా శిక్షించాలి. మరి నువ్వు ఈ క్రైమ్ చేయరా, నువ్వు ఆ క్రైమ్ చేయరా అని గవర్నమెంట్ ఏం చేయించదు కదా, మీ గవర్నమెంట్ చేయించినట్టుగా. ఎందుకంటే మీరు దగ్గర ఉండి క్రైమ్ చేయించారు కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో ప్రశ్నించండి, తప్పలేదు కదా. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను, బూతులు మాట్లాడకుండా పద్ధతిగా ఇగో ఇలా జరిగింది అని చెప్పి అలా ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉంటది. అలా ఎక్కడ ప్రశ్నించారు, అసలు దగ్గరుండి రేపు చేపించేశారు, దగ్గరుండి అది చేపించేశారు. అసలు రేపు జరగకుండానే రేపు జరిగిపోయిందని వాళ్ళ తండ్రులేమో అసలు మా అమ్మాయికి ఏం అవ్వలేదు, జస్ట్ దాడి చేశారని అంటే వీళ్ళు పరామర్శించేసి రేపు జరిగిపోయింది అన్నాం. సో ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ చేస్తా ఉంటే ఈ ఎగ్జాంపుల్ జగన్ అన్న చెప్పాడు, కానీ దీని గురించి అరెస్ట్ చేయాలి. అసలు జగన్ అన్న చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఎందుకు పనికిరాని ఎగ్జాంపుల్స్ అనమాట. అసలు వాటి మీద అరెస్ట్ చేయలేదు ఎవరిని కూడా. చాలా దారుణమైన పోస్టులు పెట్టి చాలా దారుణంగా బిహేవ్ చేసిన వాళ్ళని ఇప్పుడు అవి కూడా ఇప్పుడే కాదు, అప్పుడు కూడా వాళ్ళు దారుణంగా బూతులు తిట్టినవి, అసలు సభ్య సమాజం తలదించుకునేలాగా పెట్టిన పోస్టులకి, అలాంటి వాటికి అరెస్ట్ చేశారు.
దానికి కూడా ఇల్లీగల్ డిటెన్షన్ చేశారని చెప్పి అదొక ఎగ్జాంపుల్ చెప్పాడు జగన్ అన్న. ఇంకా ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు రౌడీల్లా ప్రవర్తిస్తా విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారంట, దాని గురించి ఎవరో ప్రశ్నిస్తారంట, వాడిని ఇల్లీగల్ డిటెన్షన్ చేశారట. ఇది ఒక చెత్త ఎగ్జాంపుల్ చెప్పాడు అన్న. ఇసుక ఉచితం అన్నారు, అసలు మా హయాంలో కంటే కూడా డబుల్ రేట్లకు ఇప్పుడు అమ్ముతున్నారు, అసలు ఏంటి ఇసుక దోపిడీ, ఉచిత ఇసుకని ఇలా దోపిడీ చేస్తున్నారంటే ప్రశ్నిస్తే అంతా వాడెవడను ఇల్లీగల్ డిటెన్షన్ చేశారు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుందా లేదా? ఫ్రీగా కాకపోయినా అప్పటికంటే తక్కువగా దొరుకుతుంది కదా, అసలు అప్పటికంటే ఎక్కువ దొరుకుతుందంటే అన్న అర్థం కావట్లేదు. అపరిచితుడు కదా, ఏం చేయలేం. మద్యం రేట్లు విపరీతంగా పెరిగిపోయి సిండికేట్లు అయిపోయి జనాన్ని విపరీతంగా దోచేస్తున్నారట, దాని గురించి ప్రశ్నించాడంట. ఇప్పుడు మద్యం మీద ఎలా దోచుకోవాలి, మొత్తం తన ఖజానాకి ఎలా రావాలి అని చూపించాడు అన్న. ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్ల దగ్గర నుంచి ప్రతి బ్రాండ్ ఈవెన్ పక్కన తెలంగాణ రాష్ట్రం కంటే కూడా తక్కువ రేట్లుగా అమ్ముతున్నారని అంటున్నారు. పక్క ఇక్కడ రేట్ అనేది మ్యాటర్ కాదు, క్వాలిటీ. అసలు అప్పట్లో ఆ భూములు, ఆ స్పెషల్ స్టేటస్లు, ప్రెసిడెంట్ మెడల్స్ తాగి చచ్చిపోయేవాళ్ళు కదా, అందరూ పిచ్చోళ్ళు అయిపోయేవాళ్ళు కదా. మద్యం గురించి ప్రశ్నిస్తే అంట కేసు పెట్టేశారంట ఆవిడ మీద. ఇంకా కరెంట్ ఛార్జీలు అంట 6,000 కోట్లు ఏమో పెంచేసాడట. అసలు కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పాడంట. అంటే అసలు ఈ బాధలు ఏంటి అని చెప్పి ప్రశ్నించాడంట ఆవిడ. అందువల్ల అంటే కేసు పెట్టేశారంట ఆడి మీద. అసలు అలాంటి కేసులు పెడతారా? అలా పెట్టేశారు. చూడండి, దెయ్యం వేదాలు వల్లించినట్టుగా మన జగన్ అన్న శుద్ధులు చెప్తున్నాడు. ఇంకేమంటాడంటే సంపద సృష్టిస్తానని చెప్పారు, అలాంటిది జగన్మోహన్ రెడ్డి సృష్టించిన సంపదనంట టన్నుల సంపద సృష్టించేసాడట. అసలు లెక్కే లేదట, ఎక్కడ ఏం సృష్టించాడో కూడా లెక్కే లేదట. అలా జగనన్న టన్నుల సంపద సృష్టిస్తే దాన్ని దోచేసుకుంటున్నారంటే వీళ్ళు. ఎందుకు ఇలా దోచేసుకుంటున్నారు? మా జగనన్న సృష్టించిన సంపదని ప్రజలకు పంచిపెట్టాలి తప్ప అని ప్రశ్నించాడంట ఆవిడ. అందుకని వాడిని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తారట. ఇంకా వాడెవడో ఈ మద్యాన్ని విద్యని రెండింటిని కలిపి విద్య వద్దు మద్యం ముద్దు, నాన్నకి ఫుల్ అమ్మకి నీళ్లు అని పెట్టాడంట వాడెవడో. అసలు విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసేసిందే జగన్మోహన్ రెడ్డి. అసలు గవర్నమెంట్ స్కూల్స్ ని 5 కిలోమీటర్ల పరిధిలోనో 3 కిలోమీటర్ల పరిధిలోనో వాటిని ఒక దాంట్లో ఒకటి విలీనం చేసేసి ఆ కిలోమీటర్లు పల్లెటూరులో పిల్లలు నడుచుకుని వెళ్ళలేక వాళ్ళు డ్రాప్ అవుట్లు అయిపోయి ఇప్పుడు లెక్కేస్తే మొన్న 70,000 ఎంతమందో పిల్లలు డ్రాప్ అవుట్లు అయిపోయారంట. వాళ్ళందరినీ ఎత్తుకుతున్నారు, అసలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు చదువుతున్నారా లేదా, మళ్ళీ వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయించమని చెప్పి ఆర్డర్స్. ఇవే కాకుండా ఎయిడెడ్ స్కూల్స్, ఎయిడెడ్ కాలేజెస్ అవన్నీ విలీనాలు చేసేసి లేకపోతే అవన్నీ ఆక్రమించేసుకుని ఆస్తులు అమ్మేసి ఆస్తులు తాకట్లు పెట్టేయాలని ట్రై చేశాడు. విద్యా వ్యవస్థను అంటే ఉద్ధరించాడంట. ఇప్పుడంట విద్య వద్దు మద్యం ముద్దు అంటున్నారట. అసలు మద్యం ముద్దు అన్నది విద్య వద్దు అన్నది ఎవరు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా. కానీ ఇప్పుడు అపరిచితుడు వచ్చి ఏం చెప్తున్నాడంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు. ఏం చేస్తాం మరి, ఇంకా అపరిచితుడు కదా, తెలియక చేస్తున్నాడని సరిపెట్టుకోవాలా మనం ఏంటి? క్యాటర్ అంతే అని విజయవాడ వరదల మీద ప్రశ్నించారు, ఇసుక దోపిడీ మీద ప్రశ్నించారు, అక్కడ ఏదో జరిగిపోతే ప్రశ్నించారు. ఎన్ని ప్రశ్నించినందుకంటే అరెస్ట్ చేస్తారంట. కానీ అపరిచితుడు అని ఎందుకు అంటున్నానంటే దెయ్యం వేదాలని కానీ జగనన్న శుద్ధులని కానీ ఎందుకు అంటున్నానంటే ఒక తప్పు చేసినోడు ఆ తప్పుని మర్చిపోయి వేరేవాడు ఎవడో తప్పు చేసాడని చెప్పి మాట్లాడుతూ ఉంటారు చూసారా, మరి అప్పుడు శుద్ధులు చెప్తాడు అని అంటారు కదా, లేకపోతే ఆడు చేసింది మర్చిపోయి అపరిచితుడు అయిపోయాడు అంటారు కదా. మరి ఎందుకంటే ఎలాంటివి చూసామండి. రంగనాయకమ్మ ఎవరో ఆవిడ హోటల్ నడుపుకునేది, ఆవిడ జస్ట్ పోస్ట్ ని షేర్ చేసింది అంతే, ఫార్వర్డ్ చేసింది. పాపం ఆవిడకి 70 సంవత్సరాల పైన అనుకుంటా. ఆవిడని ముప్పు తిప్పలు పెట్టేసి అరెస్ట్ చేసేసి తిప్పేసి జైల్లో పెట్టాలని చూసి జైల్లో పెట్టారనుకుంటా కూడా ఆవిడ వ్యాపారాన్ని బంద్ చేయించేసి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేసి ఎన్నని చెప్పాలి ఎగ్జాంపుల్స్. అసలు గంటలు చెప్పాలి ఒక వీడియోలో, అంత దారుణంగా. అసలు మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థను కానీ పోలీసులు కానీ మొత్తం దానికే వాడేవాళ్ళు. కనీసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కనీసం పోలీసులు ఏదో టెంపరీగా పోలీస్ స్టేషన్స్ లో కేసులు పెట్టి ఆ లోకల్ ఆ టెరిటరీలో వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు చూసుకుంటున్నారు. వీళ్ళు డైరెక్ట్ గా సిఐడి వాళ్ళే కదా. సిఐడి అంటే అసలు పెద్ద పెద్ద క్రైమ్స్ అలాంటి వాటిని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన వాళ్ళు ఈ సోషల్ మీడియా వాళ్ళని. ఎంతమంది ఎగ్జాంపుల్స్ నాకు తెలుసు మీడియా వాళ్ళు, కొంతమంది పాపులర్ మీడియా పర్సన్స్, రాజేష్ మహాసేన, సంత్ బాబు ఎల్లపని, ఇలా చాలా మంది వాళ్ళని జైలులో పెట్టేసి చాలా దారుణంగా. ఎవరో ఒక అతను అంకబాబా సంథింగ్ ఎవరో జర్నలిస్ట్, ఆయన అరెస్ట్ చేశారు. ఇంకొక అతను ఎవరో వైజాగ్ కరోనా అంటించి చంపేశారు. సోషల్ మీడియా కేసు అది. ఎలాంటి అకృత్యాలు ఎలాంటి దారుణాలు చేసేవాడు అప్పుడు జగన్ అన్న. మరి ఇప్పుడు అపరిచితుడు అయిపోయి నాకు అపరిచితుడు నాకు తెలియదు, ఇప్పుడు నేను రెమోన్ అంటాడా లేకపోతే ఇప్పుడు నేను రామం అంటాడా? అసలు ఒక్క ఎగ్జాంపుల్ ఎలాంటి దారుణాలు అయితే చేసి చేయడం మీద అరెస్ట్ చేశారో ఆ దారుణాలు కానీ ఆ పోస్టులు కానీ చూపించలేదు జగన్. చూపించకుండా ఒక్క ఎగ్జాంపుల్ కూడా అలాంటిది చెప్పకుండా అసలు వీటి మీద అరెస్ట్ చేశారు అని చెప్పి ప్రజాస్వామ్య పరిరక్షణ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇవన్నీ మాట్లాడదు. అసలు బూతులు ఎందుకు తిట్టాలి? అసలు బూతులు లేకుండా పోస్టులు పెట్టలేరా? ఇంట్లో ఆడవాళ్ళని, అమ్మల్ని, అక్కల్ని, వాళ్ళని తిట్టకుండా అసలు పోస్టులు పెట్టలేరా? అలా పోస్టులు పెట్టడం ఏంటి? అలా పోస్టులు పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఏంటి? అసలు వాళ్ళకి పోస్టులు పెట్టమని మీరే పురమాయించడం ఏంటి? మీరే వాళ్ళకి సప్లై చేయడం ఏంటి? తప్పు తెలుసుకోకపోతే ఎలా అన్నా జగన్ అన్నప్పుడు తెలిసిపోతుంది కదా ప్రతిదీ కూడా. నువ్వు అపరిచితుడు అయిపోయింది తెలిసిపోతుంది కదా. ఇంకా జనానికి తెలియదు అనుకుంటే ఎలాగా? 11 వచ్చాక కూడా అలాగా జగన్ అన్న అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి తను చేసినవన్నీ మర్చిపోయి ఇంకో క్యారెక్టర్ లో వచ్చేసి మనకి
మళ్ళీ షో వేసి అపరిచితుడి సినిమా చూపించేస్తుంటాడు అన్నమాట. ఇలాగా మనమేమో టీవీలోని మీడియాలోనే వచ్చినవి చూడాలి. అవి చూసి హ్యాపీగా కట్ చేసి ట్రోలర్స్ పిచ్చిగా ట్రోలింగ్ వీడియోలు చేసేసుకుంటారు. ఆ ప్రెస్ మీట్కి వెళ్ళిన మీడియా వాళ్ళు మాత్రం చచ్చినట్టు అదంతా కూడా వినాలి. తప్పదు, మరి ఏం చేస్తాం. అపరిచితుడు సినిమా అయితే యాక్చువల్గా చాలా బాగుంటది, కానీ జగనన్న చూపించే అపరిచితుడు మాత్రం చిరాకు వచ్చేస్తుంది. ఉంటాను, బాయ్.